అన్నం మిగిలిపోయిందా, ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? లేదంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవా, కనీసం పచ్చిమిర్చి కూడా లేదా, ఏం చేయాలా అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా నేను ఒక చిన్న ఐడియా చెప్తాను. మేమైతే దీన్ని సోగి అన్నం అంటాము. మనం లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళినా కూడా చప్పబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మేమైతే దీన్ని సోగి అన్నం అంటాము. అన్నం మిగిలిపోతే మీరేం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు సోగి అన్నం సింపుల్గా, అంటే ఈజీగా, ఏ పచ్చిమిర్చి కానీ కూరగాయలు కానీ అవసరం లేకుండా ఎలా చేయాలో చూద్దాం. నా దగ్గర ఒక కప్పు రైస్ మిగిలింది, అంటే రాత్రి వండిన అన్నం అనమాట. మనం కావాలనుకుంటే అప్పటికప్పుడు వండిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. దీంట్లో పచ్చడి కలుపుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏ పచ్చడైనా కలుపుకోవచ్చు అండి, అంటే అల్లపావ, మామూలుగా ఆవకాయ, ఏదన్నా ఏ పచ్చడైనా కలుపుకోవచ్చు. మనకు కావాల్సినంత మామిడికాయ పచ్చడి కలిపి పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. పప్పులు కొంచెం కలర్ మారుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం వేగనివ్వాలి. ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత మనం పచ్చడి కలిపెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి, అంతే, సింపుల్ అన్నమాట. ఉట్టిగా పచ్చడి కలుపుకొని పోతే చప్పబడుతుంది కదా మనం లంచ్ బాక్స్లోకి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది, టేస్ట్ మారకుండా. అంతే, చూసారు కదా, టేస్టీగా సోగి అన్నం ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మన దగ్గర పచ్చిమిరపకాయలు, కరివేపాకు అలాంటివి కూడా ఏం ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చడి ఉంటే చాలు, కలిపేసుకొని పోపు వేసుకోవడమే. అంతే, చూసారు కదా, సింపుల్గా ఎంత బాగా చేసుకున్నామో. ఈజీ అండి, ఏం కూరగాయలు అవసరం లేదు, పచ్చిమిర్చి కూడా లేకపోయినా పర్లేదు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.